ఈ రోజైతే నా పాచిపెట్టెలో దాచిపెట్టిన ధాన్యాగారం ఏంటో చూసేద్దాం. అదేనండి ఫ్రిజ్ టూరు. పైన ఏంటో రకరకాల పచ్చళ్ళు పౌడర్లు ఉంటాయి, అవేం పట్టించుకోవద్దు. జస్ట్ డోర్ తీసామంటే దేవుడికి కొట్టిన కొబ్బరికాయ, దేవుడికి పెట్టిన ప్రసాదం. ఈ పైన అయితే చింతకాయలు దగ్గర నెల రోజుల నుంచి ఉన్నాయి, ఏం చేయాలో తెలియక అలా పడున్నాయి. ఇక ఈ స్టీల్ డబ్బాలోనైతే పాత నెయ్యి కొత్త నెయ్యి రెండు సపరేట్గా ఉంటాయి. ఇక ఇవి కూడా నేతి దీపాల కాయిన్స్. ఆల్రెడీ ఇది వీడియో చేశాను, గుడికి వెళ్ళేటప్పుడు వెలిగించుకోవటానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఇక ఈ పక్కకి వెళ్ళామంటే ఇందులో కాస్త రసం మిగిలితే పెట్టాను, అలా అని నెక్స్ట్ డే వాడను, బయట పడేస్తాను. కాకపోతే అదొక తృప్తి, ఫ్రిడ్జ్లో పెట్టి పడేస్తే అదొక తృప్తి అనమాట. లోపల ఉన్నవైతే పాలు, అవైతే వాడేస్తానులే. ఇక ఈ ఐస్ క్రీమ్ డబ్బాలన్నీ కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కాదు, ఇందులో అన్నీ కూడా చింతపండు, మిర్చి, రకరకాల ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, ములంకాళ్ళు, గిలంకాళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. సో ఏంటో మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ నాకు అర్థం కాదు. ఇవన్నీ తిని మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు కానీ డబ్బాలను మాత్రం జాగ్రత్తగా దాచుకుంటాము. పక్కింటికి ఏదైనా అందులో వేసి ఇచ్చినా అడిగి మరీ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి వేసి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఈ డబ్బాలంటే ఎందుకో మరి అంత పిచ్చి. నేనైతే ఈ డబ్బా గురించి ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఏం చేస్తాం, అదొక రకం పిచ్చిలేండి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో నేనైతే పాల మీద తీసిన మేగడ, ఈ కింద కాస్త కూరగాయలు, మొత్తానికి నేను పాచిపెట్టెలో దాచిపెట్టుకున్న ధాన్యాగారం అంతా ఇదే. ఎలా ఉందో కామెంట్ చేయండి.